నా ప్రశ్న ఏంటంటే, నాకు ఇద్దరు పిల్లలు. ఇంక నేను వాళ్ళకే చదువు గురించి చెప్తాను. ఏంటంటే, చదవండి, మేము ఆ రోజుల్లో తక్కువ చదువుకున్నాం కాబట్టి మాకు ఉద్యోగాలు లేవు, మీరు ఎక్కువ చదివితే మీకే లాభం. అయితే నేను వాళ్ళకి ఎన్నిసార్లు కూడా చెప్పినా, నేను అస్తమానం చెప్తా ఉంటాను, చదవండి చదవండి, ఇలా చేయండి అలా చేయండి. అయితే దాని తర్వాత ఏం జరుగుతుందంటే, వాళ్ళ మాట అయితే పక్కనుండిపోతుంది. ఇంకా నా ఫైల్ మధ్యన ఉన్న చిక్కులు మొదలవుతాయి. అయితే వాళ్ళని ఏ విధంగా అంటే మీరు ఆ ఫాలో అప్ని చెప్పాలి. అయితే మీరు ఏదన్నా సలహా చెప్పగలరా నిర్మా? పిల్లల వయసు ఎంత? ఒకడు 10 సంవత్సరాల అబ్బాయి, ఇంకోటి 3.5 సంవత్సరాల అమ్మాయి. 3.5 వయసు పిల్లకి ఏం చెప్తారు? లేదు లేదు నిర్మా, దాని ప్రాబ్లం ఏమీ లేదు, దానికి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ అబ్బాయి ఎవరైతే ఉన్నారో అయితే వాడిని కొంచెం టార్చర్ పెట్టాల్సి వస్తుంది. అయితే వాడిని ఇప్పుడు ఏ విధంగా అర్థం అయ్యేలా చెప్పాలి? ఎంత ఎక్కువ చెప్పినా తేడా రాదు, దానివల్ల పాడైపోతారు పిల్లలు. సహజంగానే ఎప్పుడైనా చెబుతూ ఉండాలి, కోపంతో చెప్పకూడదు. అదే నిర్మా అర్థం కావట్లేదు, ఆగ్రహంతో ఎలా చెప్పాలని. ఆగ్రహం దీంట్లో ఎక్కడి నుంచి ఆగ్రహం వస్తుందో మాకు తెలియదు. ఏంటంటే మీ లోపల ప్రభావం అవుతుంది. పిల్లాడు చదవకపోతే, ఆడుకుంటుంటే, టీవీ చూస్తున్నా, అది చూసి మీ లోపల ప్రభావం కలుగుతుంది. అది చూసి మీరు తిడతారు అంటారు, మీరు ఆ ప్రభావంతో తిడతారు. వీడు చదువుకుని తీరాలి కానీ టీవీ చూడకూడదు. ఇది మీ లోపల అవుతోంది కదా, అది కోపంతో కాదు, అహంకారంతో అవుతోంది. ఒకవేళ వాడు అలా చెయ్యకపోతే, మీరు చెప్పారు టీవీ ఆపేయి అని, ఇక చదువుకోవడానికి కూర్చో అని, ఇదే మాటని పిల్లాడు చెయ్యకపోతే మీకు లోపల అనుభవించడం మొదలవుతుంది, క్రోధాత్మ వస్తుంది. ఇవన్నీ ఎందుకు? మీకు కోపంతో చెబుతున్నారు, మీ మాట వినట్లేదు అందుకని అనిపిస్తోంది. ఒకవేళ మీరు కోపం లేకుండా చెప్తే, ఏదైనా చెప్తే, మీ మాట విన్నా వినకపోయినా మీకు లోపల ఏ తేడా ఉండదు. లోపల నుండి సహజంగానే ఉంటారు, ఓర్పుగానే ఉండాలి. అంటే నిర్మా, ఇప్పుడు ఏం జరుగుతుందంటే, వాళ్ళకి నేను చెప్పట్లేదు. అంటే ఏం జరుగుతుందంటే, వాడికి చెప్తే కూర్చొని చదువని అప్పుడే చదువుతాడు. అంటే లేకపోతే ఎలాగైతే 6:30కి స్కూల్ నుంచి వచ్చేస్తాడో, మంచినీళ్ళు కూడా తాగడు, వెంటనే బయటికి వెళ్ళిపోతాడు. అంటే వాడికి ఇలాగైనా చెప్పాలి కదా, బాబు కొంచెం నీళ్ళైనా తాగవయ్యా. సాయంత్రం నుంచి రాత్రి అయిపోతుంది, రాత్రి వరకు కూడా ఇంటికి రాడు. చాలాసార్లు ఇలాంటి, ఇంకా రాత్రి అయిపోయింది, ఒకసారి ఏమనిపిస్తుందంటే ఇవాళ ఇడితో ఏవి చెప్పకూడదని, ఇంకా వాడితో భోజనం చేయకూడదని చెప్పాలనిపించదు, నువ్వు తినని. అయితే ఎప్పుడు ఏం జరుగుతుందంటే, వీళ్ళకి అసలు చెప్పకుండా ఉంటే, అయితే ఇంకా వీళ్ళు పూర్తిగా నా మాట వినరు, ఇలా అవుతుంది. ఎప్పుడైనా అలా చేసి చూడండి. తినడానికి పిలవకపోతే అతను రాడా? ఆకలితో ఉంటాడా? ఆ పస్తులు పడుకోడు. చేసి చూడు. అది మీరు తల్లిదండ్రుల మనసే అలా ఉంటుంది. ఎంతో ఎంతో మోహం ఉంటుంది కదా. అంటే కొంచెం ఎక్స్పెక్టేషన్ ఉంటుంది వాళ్ళ ప్రతి, ఇలా చేయాలి అలా చేయాలి. ఎక్కువ చేస్తావు, నార్మల్గా ఉండాలి, ఎక్కువ చెయ్యొద్దు, అందుకే ఇలా అవుతోంది. దీనివల్ల లాభం ఉండదు కూడా. మీకనిపిస్తోంది కదా, వాడికి వెనకాలే మనం ఎంత పడితేనే మన మాట వింటాడు అని, అప్పుడే చేస్తాడు. ఏంటంటే వాడు చదువులో కూడా చాలా బాగా చదువుతాడు, అలా అని తను మందబుద్ధి కూడా కాదు. అంటే వాడికి కొంచెం మంచి గైడ్ లైన్ ఏదైనా దొరికితే అయితే వాడి భవిష్యత్తు మారుతుంది నిర్మా. అందుకని నేను నిర్మా ఇలా ఉంటాను. తనకు ఏవి అర్థం కాకపోతే ఇంకా నేను తన మీదే వదిలేసేవాడిని అన్ని. కానీ వాడి లైఫ్లో వాడు ఏదైనా సాధించగలడు. దానికోసమని ముందు మీకు గైడ్లైన్స్ తీసుకోవడం అవసరం, పిల్లాడికి కాదు. అందుకనే కదా నిర్మా నేను మిమ్మల్ని అడిగేది, ఏంటంటే మీరు మాకు గైడ్ లైన్ ఇవ్వండి అని. మీరు వారి వెనకాల పడ్డం ఆపేయండి. కోపంతో, క్రోధంతో చేయాల్సినవి ఏమీ లేదు. నెమ్మదిగా వివరించాలి, ప్రేమగా చెప్పాలి. అప్పుడప్పుడు నెలకోసారి అలా కాస్త మీరు తిడితే పర్వాలేదు గాని, లేదా రోజంతా తిడుతూ ఉంటే, అమ్మ తిడుతుంది, నాన్న తిడుతుంటాడు, పెద్దక్క తిడుతుంది, చిన్న తిడుతుంది,
ఇలా ఇక పిల్లాడి మనసు ఏమైపోతుంది? ఏమవుతుంది? ఆ పిల్లాడు మళ్ళీ మళ్ళీ ఫ్రస్ట్రేషన్కి పొందుతూ ఉంటాడు. దాంతో ఏమవుతుంది? ఇక మీరు చెప్పింది మాత్రం వినడు, మొండివాడైపోతాడు. నీరుమా, ఇప్పుడే అలా అవుతుంది. నేను మొత్తం చెప్పడం మానేశాను. కొన్ని రోజులు బాగానే ఉంది. ఇప్పుడు ఏమైందంటే నేను అనుకున్నాను ఏమీ వీడిని అన్నే అనొద్దు అని. కొన్ని రోజులు అలాగే గడిచింది. అప్పుడు వీడేం చేశారంటే నేను కాస్త తిట్టడం మొదలెట్టాను. నవరాత్రి వచ్చినప్పుడు ఆటలే మొత్తం నెల అంతా ఆటలతోనే సరిపెట్టేశాడు. నాకు అనిపించింది వీడిని ఇక ఏదైనా అనాలి అని. ఏదైనా అన్నా కూడా ఏం ప్రభావం లేదు. వద్దు అంటే కాసేపు కూర్చుంటాడు. కాసేపు తర్వాత వెళ్ళనమ్మా అంటాడు. నేను వద్దు అని చెప్పాను. నీకు వెళ్ళాలంటే వెళ్ళు, లేదంటే లేదు. ఎలా అంటే అసలు నా మాటకి లెక్కే లేదు. నెమ్మదిగా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతాడు. మీరన్నారు వెళ్ళాలంటే వెళ్ళు, లేదంటే వద్దు అని. వాడు మాత్రం వెళ్ళిపోయాడేం చేస్తాడు? వాడికి వెళ్ళాలనే ఉంటుంది కదా. చూడండి, తప్పెక్కడ చేస్తాడు వాడు. కాస్త బాగుంది, తనకేం కావాలో అదే చేశాడు కదా. ప్రేమతో చెప్పాలి. ప్రేమతో బాగానే చదువుతాడు. ఆటలో అలాగా ఎక్కువ అంతే. మొన్నపటికంటే ఇప్పుడు మళ్ళీ ఎక్కువైందనమాట. ఇది వరకు అంతగా ఉండేది కాదు. ఒక నెల నుండి ఎంత ఎక్కువ అంటే అసలు అడగొద్దు. నెమ్మదిగా కాస్త ప్రేమతో వాడిని టర్న్ చేయాలి. మొండిగా ఉంటే ఇంకా పాడవుతాడు. నువ్వు కూర్చోబెట్టి వాడిని కాంప్రమైజ్ చేసుకోవాలి. ఏమవుతుందంటే నాకు కోపం వస్తుంది. అప్పుడు 1-2 దెబ్బలు కొడతాను. అలా అనిపిస్తుంది. ఎందుకు కొట్టాను అలా అనుకుని ప్రతిక్రమణ చేస్తాను. వాడేమో చిన్నపిల్లాడు, వాడికి ఏమీ తెలియదు కదా. కానీ నాకు తెలుసు కదా అనుకుంటాను. ఇలా అవుతూ ఉంటుంది. వాడికి కూడా అలాగే ఉంటుంది. వాడు చెప్పలేడు, మనసులోనే ఉంటుంది కదా. మనసులో ఉంటుంది. వాడి నోటి నుండి తెలుపుతూనే ఉంటుంది వాడి మనసులో ఉందని. ఓసారి మధ్యలో వాడు నన్ను నాన్న ఎంతలా కొట్టాడు అంటే అడగొద్దు. అప్పుడు ఏమైందంటే వాళ్ళ నాన్నకు వెళ్ళగానే నాతో చెప్పాడు, మమ్మీ నాన్న నన్ను ఎంతలా కొట్టాడు అంటే ఇప్పుడు నేనేమీ చేయను, అసలు అలా ఏమీ చెప్పను, నేను మాట్లాడను, ఆయన ఏదైనా పని చెప్తే అది చేస్తాను, మాట్లాడను అంతే. ఇంతలా చెప్పాడు వాడు. అప్పుడు నెమ్మదిగా చెప్పాను. ఎలా అంటే వారిరువరి గొడవ కావద్దని. వాడికి నెమ్మదిగా చెప్పాను, నాన్న అంటే ఎందుకు ఎలా చేశారు అంటే మనసులో ఉంచుకోవద్దు అని. ఇలా కాస్త 1 గంట వాడికి వివరించి చెప్పాను. ఇంకా ఈయన కూడా కాస్త వేరేగా చెప్పాను. ఈయనలో కూడా వేరేగా చెప్పాను అనమాట. వాడికి అప్పుడప్పుడు ఈయన ఇంట్లోకి వస్తే నిరుమా నాకు ఎలా కంగారుగా అనిపిస్తుందంటే అబ్బా ఇప్పుడు గొడవ అవుతుంది అలా అనిపిస్తుంది. ఎంత భయం. నెల నుండి ఇలాగా ఇంకా ఎక్కువైంది. ఇప్పుడు కొట్టడం అది మానేసేయి. కొట్టడం మంచిది కాదు. పిల్లలు ఇంకా మొండిగా అవుతారు. వారిప్పుడు ఏమీ అనకపోయినా వారి మనసులో గ్రంథి ఏర్పడిపోతుంది. అది ఏర్పడిపోయింది, తెలిసిపోయింది. వాడి నోటి నుండి దాని నుండి బయటపడాలి. పెద్దయ్యాక ఇదంతా వసూలవుతుంది. రిటర్న్ విత్ థ్యాంక్స్. మళ్ళీ వృద్ధాప్యంలో తల్లిదండ్రులపై అరుస్తారు. మా పిల్లాడు మా పట్ల శ్రద్ధ చూపడు, ఏదో ఒకటి మమ్మల్ని అలా అంటూనే ఉంటూ ఉంటాడు. మమ్మల్ని ఏదో ఒకటి. నీరుమా ఏంటంటే వాడు సత్ప్రవర్తన ఉంది. లేవగానే టీవీ కావాలి. నీరుమా ప్రోగ్రాం అది చూస్తూ ఉంటాడు. చరుణ విధి ఇవన్నీ అంతా చదువుతాడు. నవ్వుకాలం అన్నీను. ఈ ఆటలున్నాయే, దాంతో పిల్లలు ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. 1 నెల నుండి మరీ పాడైపోయాడు. మునుపు చాలా బాగుండేవాడు. ఇప్పుడు మంచివాడే. చెడిపోయేవాడైతే మీ ఇద్దరిలోనే ఉంటుంది. మా ఇద్దరిలోనే ఉంది, కానీ నా మొహం వీడిపైనే ఉంది. అందుకే నేను చెప్తున్నాను. మీరు కాస్త కూర్చుని వెతకండి. పిల్లలు పాడైపోతే లేదా మనం చెప్పిన మాట వినట్లేదు అంటే దాని వెనక పిల్లలు పాడైపోతున్నారు, దానికి బదులుగా మన లోపల ఎక్కడ తేడా వస్తోంది అని. మనకు వారి పట్ల మోహం పెరుగుతోందా? బాగున్నాడు అంటే మోహం పెరుగుతోందా?
కొట్టడం వల్ల మరీ పాడైపోతున్నాడా? మన మన నార్మాలిటీ పోతోంది కదా, దాంతో వారిపై ప్రభావం పడుతుంది. మీరిద్దరూ ఎక్కువ గొడవ పడితే దాని ప్రభావం కూడా పిల్లలపై పడుతుంది. ఇద్దరూ ఇదంతా మీపై మీరు చాలా కంట్రోల్గా ఉండాలి, జ్ఞానంతో ఉంచుకోవాలి. ఇంకేమీ లేదు, తెలివిగా ఉండాలి. లేకపోతే ఏంటంటే మీరు తెలివి తక్కువగా ఉంటారు, పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది. సత్సంగంలో ప్రతి సత్సంగంలో మాతో పాటు వస్తాడు, కూర్చుంటాడు, అన్నీ చేస్తాడు. వాడికిను ఇదంతా బాగా నచ్చుతుంది. ఇంకా ఇంటికెళ్ళి మా తప్పులు ఏమన్నా ఉంటే చెప్తాడు. నిరుమా ఇలా చెప్పింది కదా, చిన్నపిల్ల ఉంది కదా, అది కూడా చెప్తుంది. దీన్ని కూడా కొడితే ప్రతిక్రమణ చెయ్యి ఇంకా అని చెప్తుంది. నిర్మా, దీంట్లో ఏంటంటే ఫైల్ నెంబర్ 3కి ఎలా ఉందంటే, నాకు ఆడటానికి అవకాశం దొరికితే ఇంకా ఆడతానే ఉండాలి, ఇలా ఉంటుంది. అది ఒకరోజు చెప్పాడు. నాకు టైమే ఎక్కడ దొరుకుతుంది ఆడటానికి, ఇంకా మీరు అంటారు ఆడొద్దు అని. వాడికి అలా అనిపిస్తుంది, అందుకనే అవకాశం దొరికినప్పుడల్లా మీరు ఆడతాను. చెప్పండి, వాడితో పాటు కూర్చుని కాంప్రమైజ్ చేసుకోండి, వాడితో మాట్లాడండి, ట్రై చేయండి. రోజులో ఎన్ని గంటలు ఆడుకోవడానికి ఉంది, ఎన్ని గంటలు చదువుకోవడానికి ఉంటుంది, ఎంతసేపు టీవీ చూడాలి అని ఇంత టైంని వాడితో కూర్చుని ప్రేమతో ఫిక్స్ చేయండి. వాడిని ఒప్పించండి. ఒప్పుకున్నాక ఒకవేళ అంటే వాడు డిసైడ్ చేస్తే దానిలో తేడా చెయ్యొద్దు, నువ్వు చేయొద్దు, నేను చేయను. అలా వాడి చిన్నపిల్లాడు, చివరికి పిల్లాడు ఏం వివరిస్తారు వాడికి? నిరుమా వాడికి చెప్పాను, రోజు స్కూల్ నుండి రాగానే 1 గంట ఆడుకో. వాడంటాడు రోజంతా స్కూల్కి వెళ్తాను, ఉదయం ట్యూషన్కి వెళ్తాను, ఇప్పుడు 1:30 గంటలే ఆడుకోవడమేనా అని. అప్పుడు నేనేం సమాధానం చెప్పాలి వాడికి? చెప్పు, 1:30 కంటే ఎక్కువ ఎవరైనా ఆడుకుంటారా అని. ఎంత చదువో అంత ఆడుకోవాల్సిన అవసరం ఉంది అని. అది వాడికినే తెలుసు. వాడంటాడు మ్యాచ్ ఉంటే వాడొచ్చి, మమ్మీ తాతగారు అన్నారు మ్యాచ్ మంచిది కాదు అని, ఆ పని మంచిది కాదు అన్న తర్వాత తాతగారు అని కూడా వచ్చి చెప్తాడు. మరి నా మనసుకు అక్కడికి వెళ్తుంది అని చెప్పి మళ్ళీ ఆడుకోవడానికి కాస్త వెళ్ళిపోతాడు. 1.5 నెలల నుండి ఎక్కువ ఆటల్లో పడ్డాడు. ఈ 1.5 నెలల నుంచి క్రికెట్ మ్యాచ్లు జరుగుతున్నాయి కదా బాగాను. పిల్లలకి మానసిక వ్యవస్థ మారుతుంది. ఎక్కడికి వెళ్ళినా అవే మాటలు, టీవీలో అవే మాటలు, ఎప్పుడు చూసినా కామెంటరీ. అవునండి. మనం కూడా కాస్త కన్సిడర్ చేయాలి. ఇక మిగిలింది పిల్లాడు. ఇప్పుడు కాస్త శిబిరానికి పంపించు. రమేష్ భాయ్ దర్జీ. ఫైల్లో నుండి జాగ్రత్తగా బయటపడలేకపోతున్నా. అలా లోపల మనసు బాధపడుతోంది. మంట తగ్గడం లేదు. చక్కటి మార్గాన్ని జయ చెప్పండి. సచ్చిదానంద్. దాంతో సమస్యల నుండి బయటపడాలి. ఈ సమస్యల నుండి బయటపడాలి. దీనికోసం ప్రతిక్రమణ చెయ్యాలి. ఏ ఫైల్తో మీకు కుదరట్లేదో అక్కడ మీకు చాలాసార్లు ప్రతిక్రమణ చేయాల్సి ఉంటుంది. కొద్ది కొద్దిగా చేస్తే చాలదు. నిరుమా, నేను ఏ ఫైల్ని కూడా ఏవి అనలేకపోతున్నాను. ఏం చెప్పాలి మీకు? ఏదేదైనా వాళ్ళు తప్పు చేస్తారు కదా, దాని గురించి లోపలే నాకు మంట పెరుగుతుంది, కానీ నేను వాళ్ళకి ఏమీ చెప్పలేకపోతున్నాను. దీని గురించి నేను శక్తి కోరుకుంటున్నాను. లేదు, చెప్పటం వల్ల కూడా ఏ మార్పు రాదు. వినరా? వాళ్ళెవరూ నా మాట వినరా వాళ్ళు? వినిపించుకోరు. అయినా కూడా ఇంకా నేను శుద్ధాత్మ వెళ్ళిపోతాను ఇంటికి. నేను శుద్ధాత్మని మీరేం చేయాలనుకుంటున్నారో చెయ్యండి. వాళ్ళు కూడా బహుశా శుద్ధాత్మ అని లేదు, అది అనుకుంటున్నారేమో. కూడా ఇప్పుడు నిరుమా, అది లోపల నేను చాలా తపన పడతాను. అయినా కూడా దుఃఖం పొందాల్సిన పనే లేదు. మరి జ్ఞానంలో మీరు ఉంటే ధ్యానంలో ఉండండి. మీరు ఓ విధంగా చెప్పాలంటే మీరు అనుకున్నది చెప్పలేకపోతున్నారు. మీకు ఎలా చెప్పాలి అంటే, మీరు ఏం చేయాలంటే మీ పిల్లలు దాన్ని ఒప్పుకోవాలి. మీరంటారు మీరేదైనా చెబితే వాళ్ళు వినరు అని. వారు వినకపోతే మీరు బాధపడతారు. ఇది డబుల్ పాపమైంది కదా. దానికి బదులు చెప్పు, ఇలా చెప్పు, ప్రేమతో చెప్పండి, సంతోషంలో చెప్పండి. ఇంకా
నియమం ప్రకారం చెప్పండి. మీ పిల్లలు 16 ఏళ్ల తర్వాత పిల్లలతో పాటు వారితో ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు మీరు. పిల్లలు 16 సంవత్సరాలు అవ్వలేదు నిరుమా. నా పెద్ద కొడుకు 14 సంవత్సరాలు అండ్ చిన్న కొడుకు 10 సంవత్సరాలు. అయినా మీకింత బాధ కలుగుతుందా వాళ్ళకి చెప్పడానికి? లేదు, పిల్లలుగా కాదు, నా వైఫ్ ఉంది, నా అమ్మ ఉంది, నా చెల్లెలుంది. ఎవరికి కూడా నేను ఏవి చెప్పలేకపోతున్నాను నిరుమా. అత్తగారి కోడలి సమస్య. లేదు, అత్త కోడలదేమీ అవ్వదు. మా ఆవిడదేను నా చెల్లెలదే ఎక్కువ గొడవ అవుతుంది. ఆడబిడ్డకి చాలా అవుతూ ఉంటుందా? ఇంకా ఇద్దరిలో నుంచి నేను ఎవరికీ ఏమీ చెప్పలేను. ఏది చెప్పాల్సిన పని లేదు. వాళ్ళిద్దరూ ఒకరికొకరు అర్థం చేసుకోరు నిరుమా. వాళ్ళకు కూడా ఏదన్నా శక్తి ఇంకా జ్ఞానం ఇవ్వండి, నాకు కూడా ఏదన్నా శక్తి ఇంకా జ్ఞానం ఇవ్వండి. మీరు ఇద్దరికీ వివరించడం మానేయండి. ఏమీ అవసరం లేదు. అర్థం చేసుకోరు అంటే ఇక చెప్పి ఏం లాభం? ఇద్దరికి ఏమీ చెప్పకూడదా? వద్దు, చెప్పడం మానేయండి. ఇద్దరితో మాట్లాడటం కట్ చేసేనా ఇంకా వాళ్ళల్లో వాళ్ళే తేల్చుకుంటారు. చేసుకోనండి, తల పగలు కొట్టుకోనండి, మనకేంటి. కరెక్ట్. మందిద్దాము. అవును, కరెక్ట్. ఇంకేమీ చెయ్యొద్దు. చెప్పడం వల్ల ఏం లాభం జరగకపోతే చెప్పి ఇంకా లాభం ఏమిటి? ఎందుకు మన నోరు పాడు చేసుకోవడం? మన శబ్దానికి ఏ విలువ లేదు కదా. లేదా మీలో అంత ప్రభావం ఉండాలి. అందరూ ఆడవాళ్ళు మీరు ఇంట్లోకి ఎంటర్ అవుతూనే అటు ఇటు వెళ్ళిపోవాలి, ఎక్కడి వాళ్ళు లేదు, అక్కడికి అలాంటి వెళ్ళిపోవాలి. నాకు ఏ ఉద్దేశము లేదు. లేదు, మరి నేను అది ఒప్పుకుంటున్నాను కదా. మరి లేదు. చంద్రునికి ఉన్నంత సౌమ్యత మీలో ఉంది. మధు గారు, నేను విన్నాను ప్రారబ్ధం ఇంకా పురుషార్థం 2 విషయాలు అని. ప్రారబ్ధం మనం తెచ్చుకు వస్తామో ఇక పురుషార్థం చెయ్యాల్సి వస్తుంది. ఈ 2 విషయాలు వేరువేరా లేక వీటికి పరస్పర సంబంధం ఉందా? ఒకదానికి ఒకటి సంబంధం ఉంది. పురుషార్థ ఫలమే ప్రారబ్ధం. అది పూర్వజన్మ యొక్క పురుషార్థం అవుతుందా? వచ్చే జన్మలో మరి జన్మలో ఏం చేయాల్సి ఉంటుంది? మీరు చెప్తున్నారే పురుషార్థమని, అది దాని ఫలితం వచ్చే జన్మలో లభిస్తుంది. ఇది రిలేటివ్ గ్రంథి పురుషార్థం ఉంటుంది. దాని ఫలితం ఇలా వస్తుంది. పురుషుడు అయ్యాక పురుషార్థం వస్తుంది. ఆత్మ లభించాక తర్వాత కొత్త కర్మ మొదలవుతుంది. పాతది పూర్తవుతుంది, కొత్తది మొదలవుతుంది. ఎప్పటి వరకు జ్ఞానం లేదో నిరుమా మాకెలా అనిపిస్తుందంటే తలరాత ఎలా ఉందో ప్రారబ్ధ కర్మ ఏదో మనకు తెలీదు. పురుషార్థం అంటే ఏమిటో కొంచెమైనా తెలిస్తే అది చెప్పి మేము మా ప్రారబ్ధ కర్మ కొంచెమైనా ఇంప్రూవ్ చేసుకోగలమా అని కొంచెమైనా చేసుకోవచ్చా? ఇప్పుడు ఇలా చేయొచ్చు. మీరు ఏదైనా పని చేయండి, మీకు దుఃఖం వస్తుంది, కష్టం కలుగుతుంది, కోర్ధం, రాగ, మాయా ద్వేషాలున్నాయి. పెద్ద తప్పు జరిగింది, అలా అయింది అంటే అది మీ ప్రారబ్ధం అన్నమాట. కానీ లోపల మీకు పశ్చాత్తాపం ఉంది, ప్రాయశ్చిత్తం చేసుకున్నారు, ప్రతిక్రమణ చేశారు. ఇలా మనస్ఫూర్తిగా ఇవన్నీ చెయ్యండి. అప్పుడు మీకు మీ పురుషార్థం అవుతుంది, పాజిటివ్ పురుషార్థం. కానీ ఇది మాత్రం జ్ఞానదశ. ఇది లేకుండా మీకు ఎంత పెద్ద తప్పు చేసినా కూడా హృదయంలో పశ్చాత్తాపం చేస్తే ఈ పాపం తొలగిపోతుంది. చివరికి చాలా ఎక్కువ పశ్చాత్తాపం చేయాలి, ప్రతిక్రమణ చేయాలి, అప్పుడు పుణ్యం కూడా లభించచ్చు. దీని అవసరం ఎంతైనా ఉంది. తెలివితో జరుగుతుంది. మన తప్పే చూడాలి, ఇతరులది చూడద్దు. ఆ నిరుమా ఇది చాలా అవసరం. ఎందుకంటే ఇతరుల తప్పైతే త్వరగా దృష్టిలోకి వస్తుంది, మనదైతే తెలుసుకోలేం. కానీ ఎలా అనిపిస్తుందంటే తలదించుకోవాలి, ఏంటి ఇంకోళ్ళది చూసేది అని. నిజమే కదా అది. మీరు సరిగ్గా చెప్పారు. మన తప్పు చూసుకోవాల్సి పని ఉంది, ఇతరులను చూడక్కర్లేదు. ఎందుకంటే కర్మ సిద్ధాంతం ఏం చెప్తుందంటే ఇతరుల తప్పులను చూస్తే కర్మ అంటుకుంటుంది అని.
ఇక స్వయం తప్పులను చూస్తే ఇందులో నుండి బయటపడతాము అని బయటపడతారు. తెలిసిందా? నిరుమ నాకనిపిస్తుంది మనం ప్రారబ్ధం గురించి ఎక్కువ ఆలోచించకూడదు. మనకి ఏం తెలుసు? మనమేం తెచ్చామో అన్నది. అందుకే మనం పురుషార్థంపై దృష్టి ఉంచాలి. మనం ఎప్పుడు ఎక్కడ ఏం చేయాలి అని. లోపల బయట మీరెప్పుడు చెప్తారు వ్యవస్థితంగా ఉన్న తర్వాత వ్యవస్థిత గురించి చెప్పు అని. మరి నాకు ఎప్పుడూ అనిపిస్తుంది మీరు చెప్పేది పురుషార్థం గురించి అని. ప్రయత్నం చెయ్యి, సేవ్ చెయ్యి, ట్రై టు సేవ్ ఇట్. నాకెప్పుడూ అనిపిస్తుంది మీరు ఇదే చెబుతున్నారని. మీరు పురుషార్థం గురించి చేస్తూ పొండి. ఏం జరిగితే దాన్ని జరగనియండి. దాన్ని యాక్సెప్ట్ చేయడానికి తయారుగా ఉండండి. అవునా? అవును, సరిగ్గా చెప్పారు. అయ్యాక దాన్ని యాక్సెప్ట్ చేయండి. ఏం జరిగినా అది న్యాయమే. కరెక్ట్. వ్యవస్థితం.